ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికలకు ముందు ఒక ఇష్యూ చేశాడండి. 2000 జనాభా ఉన్న పంచాయతీకి ఏకగ్రీవ ఎన్నిక జరిగితే 5 లక్షల రూపాయలు, 3000 జనాభా ఉన్నటువంటి పంచాయతీకి 10 లక్షల రూపాయలు, 5000 జనాభా ఉన్నటువంటి 20 లక్షల రూపాయలు మీకు ఏకగ్రీవాలు చేస్తే మీకు ఈ నగదు ఈ పంచాయతీకి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడేమంటున్నాడు, ఏ పంచాయతీ కూడా ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి గిరీష్ గారు చెప్పేదేనండి, పంచాయతీలు చెప్పలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సింబల్ తో గెలిచినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటిలో మాత్రమే చెప్పారు. మీరు పదే అదే చెప్పడం అనేటువంటిది అన్యాయం సార్. అది వినండి, మీరు చెప్పినప్పుడు మీరు మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పేది తప్పు అయినప్పుడు చెప్పాలి కదా రాజు గారు. మీరైనా చెప్పండి సార్. ఆయనకి మేము విన్నాము, మేము మాట్లాడేటప్పుడు మీరు వినండి. మీరు పంచాయతీలు చెప్పలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీల గురించి చెప్పలేదు. ఎంపీటీసీలు ఏదైతే సింబల్ మీద పార్టీ గుర్తుల మీద ఎలక్షన్ జరుగుతాయో వాటిని మాత్రమే చెప్పాడు. చెప్పలేదు సార్. అది ఏకగ్రీవం అయితే అన్నారు లేదు సార్. ఒక్క నిమిషం అండి. ఎస్ ఒక్క నిమిషం కానీ జీవోలు బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ఎస్ ఓకే సార్. ఒకటి స్పీచ్ లో ఆయన బయట ఉంటే మీరు ప్లే చేయండి. ఆయన ఎక్కడ కూడా సింబల్ మీద ఉన్నటువంటి ఎన్నికలలో ఏకగ్రీవాలు చేస్తే నేను చర్యలు తీసుకుంటాను, వాళ్ళని తొలగిస్తాననే మాట ఎక్కడా చెప్పలేదు. బయట ప్లే చేస్తారు. ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు జరగకూడదు. అలా జరిగితే ఇన్ఛార్జీలు కానివ్వండి, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళని నేను అవకాశాలు కల్పించను అనేది క్లియర్ గా చెప్పాడు. మీరు కావాలంటే వీడియో బయట చూడండి జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు పంచాయతీలకు సరే ఒక నిమిషం ఉండండి. సరే మీ కోరిక ఎందుకో ఒక నిమిషం ప్లే చేస్తా. ఒకసారి వినండి సార్. వినండి. మీకు మాకు వాళ్ళకి క్లాష్ అవసరం లేదు. ఒకసారి పీసీఆర్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అది ఒకసారి ప్లే చేయండి. కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు సార్. ఈ మీటింగ్ జరిగింది మున్సిపాలిటీలకి జరిగింది. మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మేము కూడా ఉన్నాం సార్. ఆ మీటింగ్ లో మేము కూడా ఉన్నాం. అది ఆ మీటింగ్ జరిగింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు